హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ బైట్స్. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మేము తమిళనాడులోని టెన్కాశి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం ఉన్నది చాలా ఫేమస్ టెంపుల్. ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉంది. అది ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ ఈ టెంపుల్ తమిళనాడులో ఉంది. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి తెన్కాశి. తెన్కాశిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. తమిళ్లో తెన్ అంటే దక్షిణం అని చెప్తారు. సో అందుకని ఈ టెంపుల్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న రాజగోపురం ఎత్తు వచ్చేసి 172 అడుగులు ఉంటుంది. మన దేశంలోని అతిపెద్ద రాజగోపురాల్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు మనకి ఫ్రంట్లో ఎలాగైతే ఉందో సేమ్ అదే బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. ఎక్కడా కూడా ఏ మార్పు ఉండదన్నమాట. ఇక్కడ ఏ బొమ్మ అయితే చెక్కారో అటు సైడ్లో కూడా సేమ్ అదే బొమ్మనైతే చెక్కి ఉంటుంది. 172 ఫీట్ టాలున్న అతిపెద్ద గోపురం ఈ టెన్కాశి విశిష్టత అన్నమాట. ఈ గుడినైతే పరాక్రమ పాండ్య అనే రాజు కట్టించాడు. పాండ్య రాజుల చివరి రాజధాని టెన్కాశి. పరాక్రమ పాండ్య అనే అతను మహాశివునికి పరమభక్తుడు అన్నమాట. సో అతను తన రాజధానిలో శివాలయం నిర్మించాలనుకున్నాడు. మనం లోపలికి వెళ్తే ఒక పురాతనమైన ఆలయాన్ని సందర్శించిన అనుభూతి అయితే మనకి కలుగుతుందన్నమాట. ఈ గోపురం నుండి లోపలికి రాగానే మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అయితే 1505వ సంవత్సరంలో పరాక్రమ పాండ్యన్ అనే అతను ఇక్కడ రాజగోపురం అయితే నిర్మించాడు. ఆ తర్వాత 1824లో పడిన పిడుగు వలన ఇక్కడ ఈ గోపురం అయితే దెబ్బతినడం జరిగింది. అయినా కూడా ఆ గోపురం 1966 వరకు కూడా పాండ్య రాజుల ఘనతనైతే చాటుతూ వచ్చిందనమాట. మళ్ళీ 1990లో రాజగోపురాన్ని పునర్నిర్మించారు. ఈ గోపురాన్ని ముందు నుండి చూసినా వెనుక నుండి చూసినా ఒకేలాగా కనబడడం ఈ గోపురం యొక్క ప్రత్యేకత అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. మనకి టెంపుల్ ఎంట్రన్స్లో శిల్పాలు అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ శిల్పాలు అయితే ఎంట్రన్స్లో ఉంటాయన్నమాట. కాళికాదేవి విగ్రహం, తాండవం చేసే శివుడు, శ్రీ మహావిష్ణువు, అగ్నివీరభద్రుడు, ఇలా చాలా రకరకాల శిల్పాలు అయితే ఉంటాయి. ప్రతిదీ కూడా ఒక సింగిల్ స్టోన్తో చెక్కబడిందన్నమాట. ప్రతి ఒక్కటి కూడా ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. ఈ టెంపుల్లో పిల్లర్స్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మ్యూజికల్ స్టోన్స్ అన్నమాట. మనం మన ఫింగర్స్తో గనక ట్యాప్ చేస్తే ఆ పిల్లర్స్లో నుంచి ఒక మంచి మ్యూజిక్ అయితే వినిపిస్తుంది. అది ఈ టెంపుల్లో ఉన్న పిల్లర్స్ ప్రత్యేకత. ఇలా మనం లోపలికి రాగానే మనకి ఫస్ట్ నందీశ్వరుడు అయితే దర్శనమిస్తారు. నందీశ్వరుని ముందు నుండి లోపలికి వెళ్తే మనకి గర్భాలయం ఉంటుంది. ఈ గర్భాలయం లోపల మనకి విశ్వనాథ స్వామి అయితే దర్శనమిస్తారు. ఇక్కడ నుండి దర్శనం కాగానే మనం కిందికి వస్తాము. ఇక్కడ మనకి వినాయకుడు, కుమారస్వామి, ఇలా కొందరు దేవతలు అయితే దర్శనమిస్తారన్నమాట. చూసారు కదా, లోపల మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. లోపల కూడా టెంపుల్ చాలా విశాలంగా ఉంటుంది. సో చెప్పాను కదా, పరాక్రమ పాండ్యన్ అనే రాజు ఈ టెంపుల్ని అయితే కట్టించాడు. యాక్చువల్గా అయితే అతను మహాభక్తుడు అన్నమాట. ఎప్పుడూ కూడా ఫ్రీక్వెంట్గా కాశీకి అయితే వెళ్తూ ఉండేవాడు. ప్రతి ఇయర్ కూడా శివుడిని దర్శించుకోవడానికైతే వెళ్తూ ఉండేవాడు అన్నమాట. ఒకరోజు ఆ పాండ్యన్ కళలోకి శివుడైతే వచ్చి, నేను ఇంకా నంది ఇక్కడ కొలువై ఉన్నాము, మా కోసం అయితే ఒక మంచి టెంపుల్ని అయితే కట్టించమని చెప్పాడంట. సో అప్పుడైనా అక్కడికి వెళ్ళి చూస్తే ఈ స్వయంభూ విగ్రహంగా ఉండడంతో ఇంకా వెంటనే ఆయన ఇక్కడి టెంపుల్ని అయితే కట్టించడం జరిగింది. అందుకే ఇక్కడ శివుడు అనేది స్వయంభూ విగ్రహం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మనం కాశీకి వెళ్ళి దర్శించుకుంటే ఎలాంటి పుణ్యం అయితే కలుగుతుందో ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకున్నా కూడా అంతే పుణ్యం అయితే కలుగుతుంది. ఒకప్పుడు దేవతలకి రాక్షసులకు యుద్ధం జరుగుతూ ఉంటే శివుడు దేవతలని కాపాడాడంట. అప్పుడు ఇంద్రుడు నీకు ఎలాగైనా ఒక గుడి కట్టించాలని చెప్పి ప్లేస్ గురించి చూస్తే టెన్కాశి అనే ప్లేస్ అయితే కనిపించిందంట. ఈ టెన్కాశి అత్యంత పవిత్రమైన ప్లేస్ అని తెలుసుకొని అక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠ చేయాలని నిర్ణయిస్తాడు. కాశీ నుండి శివలింగాన్ని తీసుకొని ఇతర దేవీ దేవతలతో, మహర్షులతో కలిసి దేవేంద్రుని చేతుల మీదుగా ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ అయితే జరిగింది. దేవేంద్రుడు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొని రావడం వల్లనే ఇక్కడ స్వామిని కాశీ విశ్వనాథుడి పేరుతో పూజిస్తారన్నమాట. అలా దేవేంద్రుడు ప్రతిష్ఠించిన చాలా కాలానికి ఇక్కడ శివలింగం అయితే అంతర్హితం అయిపోయింది. సో పాపాలు ఎవరు చేసినా సరే ఈ టెంపుల్కి కనుక విజిట్ అయితే మన పాపాలన్నీ కూడా పోతాయని, మనసు మంచిగా బాగుంటుందని, మరణం తర్వాత కూడా స్వర్గానికి వెళ్తారని చెప్తూ ఉంటారన్నమాట.
శివుడిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుండి మనమైతే బయటకు వస్తాము. మనం ఎక్కడి నుండి అయితే లోపలికి వచ్చామో మెయిన్ ఎంట్రన్స్ నుంచి అక్కడ నుండి రైట్ సైడ్ వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్న మండపం ఇది. శిల్పాలు చూడండి ఇక్కడ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో. చూస్తున్నారు కదా ఇదే కుమారస్వామి టెంపుల్. ఇక్కడి కుమారస్వామిని బాలమురుగన్ అని పిలుస్తారు. మనం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాక దాని పక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ నుండి లోపలికి వెళ్తే అమ్మవారి గర్భగుడి ఉంటుంది. ఇక్కడి అమ్మవారిని ఉలగమ్మన్ అని పిలుస్తారు. అమ్మవారిని దర్శించుకొని బయటకు రాగానే మనకి చిన్న చిన్న టెంపుల్స్ అయితే మళ్ళీ ఉంటాయి. మనకి లోపల మొత్తం కూడా ఇలాగే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుండి అయితే మనం గుడి లోపల నుండి బయటకైతే ఎగ్జిట్ అయిపోతాము. సో ఇంతటితో కాశీ విశ్వనాథర్ ఆలయం దర్శనం అయితే పూర్తయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుండి మేము కుట్రాలనాథర్ ఆలయంకి అయితే వెళ్తున్నాము. అక్కడైతే చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. అందులో మెయిన్ వచ్చేసి కుట్రాలం వాటర్ ఫాల్ అన్నమాట. సో ఇక్కడితో అయితే నేను ఈ వీడియోని క్లోజ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కుట్రాలం వాటర్ ఫాల్స్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.